చాలా మంది ప్రాపర్టీస్ ఉంటే రిచ్నెస్ అనుకుంటారు, కానీ యాక్చువల్గా రియల్ రిచ్నెస్ అనేది లిక్విడ్ అసెట్స్ లో ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మేనేజ్మెంట్ లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అదేంటంటే ఫిక్స్డ్ అసెట్స్ వర్సెస్ లిక్విడ్ అసెట్స్. అంటే ఈ రెండు బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మాత్రమే మన ఫినాన్షియల్ హెల్త్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, అలాగే లిక్విడ్ అసెట్స్ అంటే ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ గురించి తెలుసుకుందాం. ఫిక్స్డ్ అసెట్స్ అనేవి లాంగ్ టర్మ్ ప్రాపర్టీస్, అంటే మనం వెంటనే క్యాష్ గా మార్చలేని పెద్ద వాల్యుబుల్ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హౌస్ లేదా ల్యాండ్, అలాగే కార్స్, అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే మెషినరీస్, అలాగే ఆఫీస్ ఫర్నిచర్, అలాగే బిల్డింగ్స్. ఈ టైప్ ఆఫ్ అసెట్స్ ని మనం వెంటనే క్యాష్ రూపంలోకి అయితే మార్చలేము, కొంచెం టైం అనేది పడుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫిక్స్డ్ అసెట్స్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే వీటి వాల్యూ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ వీటిని వెంటనే అమ్మాలంటే చాలా కష్టం. అంటే మనకు అమ్మడానికి అప్రూవల్ అనేది రావాలి, అలాగే మనకు అవతల బయ్యర్ అనేవాడు అవైలబుల్ గా ఉండాలి, అలాగే డాక్యుమెంటేషన్. ఓవరాల్ గా వీటి ద్వారా మనకి టైం అయితే ఎక్కువగా పడుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఒక హౌస్ అమ్మి 50 లక్షలు కావాలంటే మీకు ఒక వారం నుంచి 2 నెలల వరకు టైం పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు లిక్విడ్ అసెట్స్ గురించి తెలుసుకుందాం. ఈ లిక్విడ్ అసెట్స్ అంటే ఇమీడియట్ క్యాష్, అంటే వెంటనే క్యాష్ గా మార్చగలిగే అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్, అలాగే క్యాష్, అలాగే నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్, అలాగే నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే స్టాక్స్, అలాగే నెక్స్ట్ లిక్విడ్ ఫండ్స్, అలాగే సేవింగ్ అకౌంట్. సో ఓవరాల్ గా ఇవన్నీ లిక్విడ్ అసెట్స్ లోకి అయితే వస్తాయి. ఈ లిక్విడ్ అసెట్స్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఎమర్జెన్సీ టైంలో మనకు వెంటనే పనిచేస్తాయి. 1 మినిట్ లేదా 1 డేలోనే వీటిని మనీ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా వీటి గురించి చెప్పాలంటే ఇవి లైఫ్ సేవింగ్ అసెట్స్ అని చెప్పవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఎమర్జెన్సీలో 50,000 అవసరమైతే మన బ్యాంకు లేదా యూపీఐ లేదా మ్యూచువల్ ఫండ్స్ నుంచి విత్ ఇన్ మినిట్స్ లోనే మనీ అయితే మనకు వెనక్కి తీసుకోవచ్చు. ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే వెల్త్ అంటే ప్రాపర్టీ ఒక్కటే కాదు, మన చేతిలో ఉండే క్యాష్ కూడా. అది మనకి ఎప్పుడైతే ఎమర్జెన్సీలో యూజ్ అవుతుందో దాన్నే మనం వెల్త్ కింద కన్సిడర్ చేయాలి. సో వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.